మొన్ననే బాబు గారు చెప్పారు, విజయవాడ గుంటూరుని కూడా కలుపుతాము ఈ అమరావతిలో అన్నటువంటిది. ఇది 29 గ్రామాలతో పాటు. దానికి సంబంధించి సిఆర్డీఏలో మొన్న కొంత చర్చ జరిగింది. త్వరలో అదే క్యాబినెట్లో తీర్మానించి ఆ పైన అసెంబ్లీలో ఈ నెల 17 నుంచి 20 దాకా అసెంబ్లీ సమావేశాలు పెడుతున్నారు కదా, ఇప్పుడే దాంట్లో ఇది కూడా మెన్షన్ చేస్తారని అన్నది ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఇప్పటిదాకా 29 గ్రామాల అమరావతిగానే ఉంచడానికి బాబు గారు ఇదే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కోరుకుంటున్నా, నేను అనేక సార్లు ప్రస్తావించా విజయవాడ గుంటూరు కలపండి కనీసం అన్నటువంటిది. ఇప్పుడు కలపడానికి సిద్ధపడుతున్నారు. మచిలీపట్నం అన్నది కాకుండా ఏదైతే మావిగన్ అని జగన్ చెప్పుకొచ్చిన మచిలీపట్నం విజయవాడ గుంటూరు కాకుండా విజయవాడ గుంటూరు ఆ 29 గ్రామాల అమరావతి ప్రాంతాన్ని కలిపి అమరావతిగా అనౌన్స్ చేయబోతున్నారు, చట్టం చేయబోతున్నారు. ఈ విషయాన్నే చెప్తున్నటువంటి పేరుని నాని మావిగన్కి ఆవిగన్ అని పేరు మార్చారు చంద్రబాబు గారు. ఆయన అమరావతి అంటున్నారు, ఈయన ఆవిగన్ అంటే అమరావతిలో విజయవాడ గుంటూరు అంటూ ఒక సెటైర్లు వేసుకొచ్చారు. బట్ మచిలీపట్నాన్ని చేర్చకపోవడం, మచిలీపట్నంలో వాళ్ళ బంధువులు లేరు కాబట్టి పెట్టలేదు అన్నటువంటి. విజయవాడ గుంటూరు కలిపితే కూడా ఒక మహానగరమే. విజయవాడ గుంటూరు మంగళగిరి నన్ను అడిగితే తెనాలి అవి కూడా విజిటిఎం కూడా ఇప్పుడు అమరావతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, అదే సిఆర్డిఏ క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ, దాన్నే రాజధానిగా ప్రకటించితే బాగుంటుంది.